ప్రవీణ్ పగడాల మృతిపైన ఇంకా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు చాలా మంది కూడా. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తోంది. పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా తప్పుదో పట్టిస్తోంది. కాబట్టి ఇక్కడి పోలీస్ వ్యవస్థ పైన తమకి నమ్మకం లేదు. కాబట్టి సిబిఐ ఎంక్వైరీని కోరుతున్నామంటున్నారు కే పాల్. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయాలో కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక్కడ రాష్ట్ర పోలీసుల పైన ఆయనకి నమ్మకం లేదన్నట్టుగానే ఇండైరెక్ట్ గా ఆయన చెప్పుకురావడంతో పాటుగా ఏపీ న్యాయమూర్తి ఠాకూర్కు వివరించాను ఈ విషయం పైన అంటూ కూడా కే పాల్ చెప్పారు. యాక్సిడెంట్ అయితే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎక్కడ చేశారు, ఎలా చేశారు అనేది తెలియాల్సి ఉంది. విజయవాడలో ఎస్ఐకి ప్రవీణ్ తాగి ఉన్నారని తెలిసినప్పుడు ప్రవీణ్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. మందు కొన్నది ప్రవీణ్ కాదు, ప్రవీణ్ జీవితంలో మందు తాగలేదు, మందు కొనలేదు అని ప్రవీణ్ సోదరి చెప్పారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ జీరో కావాలా హీరో కావాలా అని చెప్పి కే పాల్ క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ ఈ కేసులో జరిగే దర్యాప్తు బట్టే తెలుస్తోంది అనేది కూడా ఆయన వివరిస్తున్నారు. అయితే వారి హీరోని జీరోని చేయాల్సిన అవసరం ప్రవీణ్ పగడాల కేసుకుందనేది కే పాల్ వర్షన్. కే పాల్ చెప్తున్నమాట. అయితే వారం అవుతున్న పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయటికి రావట్లేదంటూ కూడా కే పాల్ కొంత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా కే పాల్ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. చాలా ఎవిడెన్స్ వచ్చాయి, చాలా ఫుటేజ్లు వచ్చాయి, ఆయన మద్యం తాగినట్టు లేకపోతే పడిపోయినట్టు చాలా ఎవిడెన్స్ వచ్చాయి. కానీ మీరు ఇంకా సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు. ఏంటంటే ఇది హత్య అనుకుంటున్నారా? ఇప్పటి వరకు 20 కోట్ల మంది దేవుని బిడ్డలు క్రైస్తవులు వారు, కొన్ని కోట్ల మంది హైందవులు, కోట్ల మంది మహమ్మదీలు దీన్ని హత్య అంటున్నారు. దానికి మెయిన్ కారణాలు 22 ప్రశ్నలు నేను అడిగాను. ఫస్ట్ 300 ఫుటేజ్లో ఎన్నో రిలీజ్ చేశారట కదా. ఇప్పటికి ప్రజలు డిమాండ్ చేస్తుంది, నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఇది యాక్సిడెంట్ అని పోలీసులు ముందు నుంచి అంటున్నారు. ఇదే యాక్సిడెంట్ అయితే కారు గుద్దిందా, వ్యాను గుద్దిందా, బస్సు గుద్దిందా, ట్రక్కు గుద్దిందా, ఏది గుద్దింది, ఎక్కడ గుద్దింది, ఎవరు గుద్దారు, ఎందుకు మీరు వీడియో రిలీజ్ చేయట్లేదు? ఆయన తుమ్మిన వీడియో ఉంది, ఆయన కూర్చున్న వీడియో ఉంది, ఆయన నడిచిన వీడియో ఉంది, ఆయన ఊగుతున్న వీడియో ఉంది, ఆయన వైన్ షాప్కి వెళ్ళిన వీడియో ఉంది. 100 వీడియోలు మీ దగ్గర ఉన్నప్పుడు, లేదా ఆయన పడిపోయాడు, పడిపోయిన వీడియో ఏది? కిందన బాడీ ఏటి, పైన వెహికల్ ఏటి? అర్థం చేసుకో ఒకసారి. నేను అడుగుతున్న ప్రశ్నలు ప్రజలు అడుగుతున్నాయి. ఆ రోజు పోస్ట్ మార్టం దగ్గర ఇది అన్ని కన్ఫ్యూజన్ ఉండకూడదని నేను ఏపీ హైకోర్టు నుంచి పరిగెత్తా, పోలీసులతో మాట్లాడా, ఏఎస్పీ వాళ్ళతో. నాకు 2 ప్రశ్నలు అండి. ఇది హత్య యాక్సిడెంటా? పోస్ట్ మార్టం మీడియా ముందు పోస్ట్ మార్టం చేసిన వారితో అడుగుతాను. 2 క్వశ్చన్లు, 2 నిమిషాలు శాంతిగా రాష్ట్రం దేశం గడుపుతాను. ఒకేసారి వెయిట్ చేయండి అన్నారు. 10 minutes 1 hour వెయిట్ చేశారు. ఆ తర్వాత నన్నే పోలీసులు తోశారు.